ఏంటంటే నా తడి పొడి వ్యవసాయం మాది. దీని ఏమంటారంటే వరి పొలంలో ఏడబ్ల్యూడి అంటారు అన్నమాట, ఆల్టర్నేట్ వెట్టింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆరుదళ్ళ పద్ధతి అంటారు తెలుగులో, తెలుగులో ఆరుదళ్ళ పద్ధతి. ఇప్పుడు మనం నాటేసిన 30 రోజులకి ఏం చేయాలంటే కయ్య ఆరబెట్టుకొని నీళ్ళు వేసేసుకోవాలి. మళ్ళీ 40 రోజులకి కయ్య ఆరబెట్టుకొని నీళ్ళు వేసేసుకోవాలి. దానివల్ల ఏంటంటే కయ్య ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం కయ్య ఆరబెట్టామో ఆ మట్టికి గాలి ఎండ అనేది తగులుతుంది. గాలి ఎండ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ అనేది లోపలికి చూసుకొని పోతుంది. ఎయిర్ అనేది లోపలికి చూసుకొని పోయి ఆ పిలకలు అనేది పుడతాయి. పిలకలు పుట్టి గంట అనేది బాగా కడుతుంది. గంట బాగా కట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే దిగుబడి అనేది బాగా వస్తుంది. ఇదేనా ఇప్పుడు మనం కయ్య ఆరబెట్టుకొని వేసేసుకుంటా ఉంటే దీనివల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం కయ్య ఆరబెడతామో దానివల్ల ఇంకొకటి ఏంది ఉపయోగం అంటే దోమ మొక్కకు నిరోధక శక్తి అనేది తగ్గించవచ్చు. ఎందువల్ల అంటే నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొక్కకి రోగాలు, లేనిపోని రోగాలు అనేవి వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం కయ్య ఆరబెడతామో ఆ దోమ అనేది కిందికి జారిపోతుంది. అప్పుడు మట్టిలో కలిసిపోతుంది. అది నీళ్ళు ఉండవు కాబట్టి దానికి మట్టిలో కలిసిపోయి చనిపోతుంది అన్నమాట. అది దానివల్ల ఇదన్న 2 ఉపయోగాలు దీనివల్ల. ఇది ఏంటంటే మీకు ఏంటంటే మా కంపెనీ తరఫున ఏంటంటే మాది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. కంపెనీ వచ్చేసి మిర్చి ల్యాబ్స్ టైప్ అయింది గవర్నమెంట్తో. ఇది ఏంటంటే మాకు ఇది దేనివల్ల రైతులకు బెనిఫిట్ అంటే ఒకటి దిగుబడి బాగా వచ్చేదానికి, పిలకలు బాగా వచ్చేదానికి ఆ 2 ఉంటాయి. ఇంకొకటి మా కంపెనీకి ఏంది లాభం అంటే నీటి కొరత తగ్గించడానికి. ఇప్పుడు వరి పొలంలో నీళ్ళు ఉన్నా కూడా రైతు నీళ్ళు వేసేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే రైతు ఎందుకు బాధపడుతున్నాడు అంటే కలుపు వచ్చేస్తుంది మాకు అది ఇదంటే. కలుపు సమస్య తగ్గించిన తర్వాతనే మీరు ఆరుదళ్ళ పద్ధతి అనేది పాటించుకోవాలి. నెల రోజులు. ఎందుకంటే మీరు 20 రోజులకి 25 రోజులకు ముందే ఏం చేసేస్తారంటే ఇది చల్లేసుకుంటారు. ఇది కౌన్సిల్ యాక్టివ్ అని కలుపు మందు కానీ మొత్తం చల్లేసుకుంటారు. ఆ చల్లేసుకున్న తర్వాత 30 రోజుల తర్వాత నేను ఆరబెట్టమని చెప్తున్నాను. 2 దళ్ళు కానీ 3 దళ్ళు కానీ 30 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, కుదిరితే 45 లేదా 48వ రోజుకి, 50 రోజులకైనా ఇబ్బంది లేదు. ఆ తర్వాత మనకు పుట్టదశ వస్తుంది. ఆ తర్వాత మనకు ఆ నీళ్ళు అనేది కన్ఫామ్గా ఆ దశలో ఉండాలి. ఎన్నో స్టేజ్ అనమాట. ఆ నీళ్ళు అనేది కన్ఫామ్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వాతావరణం రక్షించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆరుదళ్ళు కట్టుకుంటామో మీథేన్ ఎమిషన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది ఎక్కువ నీళ్ళు కట్టడం వల్ల. ఎప్పుడైతే ఆరుదళ్ళ పద్ధతిగా పాటించుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్యాస్ కంట్రోల్ అనేది కంట్రోల్ అవుతుంది. మీథేన్ ఎమిషన్ అంటారు అన్నమాట. అదే అన్న. ఇది 15 సెంటీమీటర్ల వరకు, ఇది 30 సెంటీమీటర్ల పైపున 15 సెంటీమీటర్ల వరకు లోపలికి పోతుంది. 15 సెంటీమీటర్ల హోల్స్ అని ఉన్నాయి కదా, ఆ హోల్స్ అనేది లోపలికి పోతుంది భూమి లోపలికి. ఆ హోల్స్ లేనిదంతా పైన ఉంటుంది. ఆ పైపు పెట్టేసిన తర్వాత పైపులో ఉండే మట్టి అనేది మొత్తం తోడేస్తాం. ఈడి వరకు మొత్తం కింద వరకు తోడేస్తాం. కింద వరకు తోడేసినాక కైలో నీళ్ళు ఎంతవరకు ఉంటాయో అంతవరకు మనకు చూపెడుతుంది అనమాట. ఇప్పుడు కైలో ఫుల్గా ఉన్నాయనుకో పైపు ఫుల్గా నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ హోల్స్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. పైపు బావిలో నీళ్లు దీంట్లో ఊరుతాయి. కైలో ఎన్ని నీళ్ళు ఉంటాయి ఆ బక్కలోంచి పైకి ఊరుతాయి. ఈ పైపులో భూమి లెవెల్లో ఎందుకంటే ఇప్పుడు మొక్క అనేది ఈ నుంచి ఈ వరకు ఉంటుంది. ఇదంతా ఏరు భాగం అనమాట. ఏరు భాగం ఇదంతా. ఇప్పుడు నీళ్ళు అనేది మనకి పూర్తిగా ఈడి వరకు ఎండిపోతాయి. ఇంకా ఏరు ఉంటుంది లోపల వరకు. ఎందుకంటే 30 రోజులకి మనకి ఏర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆరుదలు కడతామో అది నీటి కోసం అనేది లోపలికి లాక్కొని పోతుంది. నీళ్లు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పైన ఉంటుంది ఏరు. ఎప్పుడైతే మనం ఆరుదలుగా పడతామో అప్పుడు ఇది అనేది ఏంటంటే ఏర్ అనేది లోపలికి చూసుకొని పోయి గంట అనేది బాగా కడుతుంది. అప్పుడు మొక్క కానీ బాగా దిగుబడి కానీ బాగా వస్తుంది. ఆహారం ఉంటే మనిషి ఇంట్లోనే పని చేయకుండా ఎట్లుంటాడు. మన కోళ్ళ ఫారంలో పడి మరి ఫ్యూచర్లో వచ్చేసి మొక్క రోగనిరోధక శక్తి అందించుకోలేకపోతుంది. భూమిలోకి బాగా వెళ్ళిందంటే అక్కడ ఉండే పోషకాలను కూడా దగ్గరికి లాక్కొని మొక్క బాగా బలంగా పెంచడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా కూడా వర్షాకాలం పంటలో ఎండాకాలం పంటకి మాకు ఈల్డింగ్ బాగా వస్తుంది. ఎండాకాలం పంటకి ఎందుకు వస్తుందంటే నీళ్ళు అంటే ఇప్పుడైతే తెలుగుగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా. ఒకప్పుడు ఏంటంటే ఆటలు పెట్టేదన్నమాట మాటల కింద. ఇప్పుడు కూడా మాటల కింద వేస్తున్నాం. అక్కడ ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీ పద్ధతి చూసుకుంటే ఇప్పుడు మేము ఆ పద్ధతి చేసేది, ఇప్పుడు ఈ పద్ధతి ఏంటంటే రైతులు పాటిస్తున్నారు. ఆరుదళ్ళ పద్ధతి మేము పాటిస్తానమయ్యా, మేము ఆరుదళ్ళగానే పండించుకుంటానం అంటారు. కానీ దానికి ఒక స్టేజ్ అనేది ఉంటుంది. ఆ స్టేజ్లో ఆరబెడితే మనకు అన్ని ఉపయోగాలు అనేది ఉంటుంది. 25వ రోజు నుంచి 30వ రోజుకు ఒక స్టేజ్.
35 నుంచి 40 రోజులకు ఒక స్టేజ్. ఆ స్టేజ్లో మనం ఆరబెట్టుకుంటూ ఉండాలి. ఆ స్టేజ్ తప్పైంది అనుకో 2-3 రోజులు అటైనా ఓకే, మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకో ఆ స్టేజ్ మనం ఆరబెట్టినా కూడా ఏం ఉపయోగం ఉండదు పొలానికి. అంటే మనం ఇప్పుడు యూరియా వేస్తాం 15 రోజు అట్లా యూరియా వేస్తారు. అప్పుడు ఒకసారి ఒక 4 రోజుల తర్వాత నీళ్లు పెడతాం, వేసేస్తాం. 4 రోజుల తర్వాత ఒకసారి ఆరబెట్టుకోవచ్చు. మళ్ళీ రెండో కోట వేస్తాం యూరియా, రెండో కోట అప్పుడు ఒకసారి ఆరబెట్టుకుంటే రైతుకి ఒక అంటే డేట్ అనేది కాకుండా ఆ డేట్ లో అప్పుడు 40 రోజులకి సరిపోతుంది లెక్క. ఆ డేట్ లో ఆరబెట్టుకుంటే మనకు లెక్క రైతుకి సరిపోతుంది. ఇప్పుడు దీనివల్ల ఇంకా ఏదైనా ఆర్థికంగా ఏదైనా రైతులకు ఏదైనా ఉపయోగం ఉండదు. దీనివల్ల ఏంటంటే మా కంపెనీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అమౌంట్ అనేది మళ్ళీ ఈ కోత కోసిన తర్వాత మళ్ళీ కోత కోస్తారు కదా, ఆ కోత కోసిన తర్వాత మా పై ఆఫీసర్లు వచ్చేసి ఆడిట్ జరుగుతుంది అనమాట. ఆ రైతు ఆ ఊరా కాదా ఎలా ఏంటనేది మొత్తం చెక్ చేసుకొని వెళ్తారు. అప్పుడు తర్వాత మీకు ఏంటంటే ఇంత అమౌంట్ అనేది పడుతుంది ఇన్సెంటివ్స్ లాగా. అంటే ఈ పద్ధతి పాటించారు రైతులు, గవర్నమెంట్ ఎందుకంటే ఈ పద్ధతి ముందుకు రావాలి రైతులు అనే దానికి ఇలా అమౌంట్ అనేది మీకు ఇస్తుంది అనమాట. అది ఎంత ఏంటనేది ఫిక్స్ చేయలేదు. లైక్ మీకు 5,000 పడవచ్చు, 2,000 పడవచ్చు, 6,000 పడవచ్చు. అది ఎలా ఏంటనేది సీజన్ అయిపోయినాక దాని బేస్ని బట్టి అంటే మన పొలాన్ని బట్టి ఆరుదలు కట్టినారా లేదా ఎలా ఏంటనేది ఆ పద్ధతి దాన్ని బట్టి మనకు అమౌంట్ పడుతుంది. మీకు మేము డాక్యుమెంట్ ఏమి ఇవ్వాలి? మాకు ఏంటంటే ఇది మీరు పూర్తిగా నమ్మచ్చు, ఇదేం స్కామ్ కాదు, ఎలా ఏంది ఏం కాదు. మాకు ఏంటంటే ఇది సర్వే నెంబర్ చెప్తే చాలు. 1B మీకు ఆ 1B ఉన్నా ఓకే, సర్వే నెంబర్ చెప్తే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. మాకు వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్వే నెంబర్ కానీ ఖాతా నెంబర్ కానీ. ఇంకొకటి ఏంటంటే మీరు ఆధార్ కార్డు ప్రూఫ్, ఆధార్ కార్డు అని కాదు ఏదో ఒక ప్రూఫ్ లైక్ పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఇంకా ఓటర్ ఐడి కానీ, ఈ 4గిట్లో ఏది ఇచ్చినా ఓకే. అంటే ఇప్పుడు మేము ఒక కయ్య మీకు ఇస్తాము, పొలం సర్వే నెంబర్ ఒకటి ఇస్తాం అనుకోండి, దాంట్లో పంట లేనిది మీకు సర్వే నెంబర్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మీకు అది అక్కడ పంట లేదు అని మీరు ఒక దాంట్లో పొలం పెట్టింటారు, పైప్ ఒకటికి ఈ పొలంలో పెట్టినారు, ఇప్పుడు ఆ పొలంలో సర్వే నెంబర్ ఇచ్చుంటాం మీకు. అప్పుడు నేను మేనేజ్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే రైతులు ఈ విధంగా చెప్పినప్పుడు నేను నమ్మాల్సిందే. అయ్యా ఇదే అయ్యా నా సర్వే నెంబర్, అది కాదయ్యా ఇదే అన్నప్పుడు మేము నమ్మాల్సిందే. ఎందుకంటే మా దగ్గర ఏంటంటే ప్రూఫ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఈ పలానా రైతు అన్న ఇది ఏదో నా కయ్య అంటే ఇదే నా కయ్య, ఈ సర్వే నెంబర్ ఈ కయ్య అంటారు, ఆ కయ్య కాదన్నా ఈ కయ్య అంటారు. అప్పుడు నేను ఏంటంటే ఏంది ఇన్న ఈ కయ్య చెప్పినాడు, ఆ కయ్య కదా సర్వే నెంబర్ది, ఈ కయ్య ఎందుకు చెప్పినాడు అనేది ఇంకా మేమేం క్వశ్చన్ చేయలేదు కదా. ఎప్పుడంటే నమ్ముతాం, కుదరదంటే మేము మేనేజ్ చేసుకుంటాం ఎలా ఏంటి. కొద్దిగా మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో మేము కూడా అంతే నిజాయితీగా ఉంటాం. మార్పులు కానీ సర్వే నెంబర్లు చేసుకుంటారు. ఇది ఆరుదల పైప్ అంటే తెలుసులే, వాళ్ళు తెలియదు.